వాళ్ళు ఆ ప్రభుత్వ ధోరణులు వీటన్నిటితోటి పిల్లల్ని పలకరించినా కానీ పగ 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 అన్నట్టుగా తయారైపోయారు. ఇటు అటు అటు వాళ్ళు ఇప్పుడు ఆధిపత్యంలో ఉన్నారు కనుక వాళ్ళ చేతుల్లో చాలామంది అన్ని రకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, మీలాగానే అకారణంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు చావు దెబ్బలు తిన్నారు ఎంపీ అయ్యి ఉండి కూడా. వీళ్ళు ఎవరు కూడా అంత ఈజీగా శాంతిస్తారని నేను అనుకోను. అంటే రెండు ఉన్నాయి. పొద్దున మీరు చెప్పండి. నా రాజకీయ జీవితంలో పబ్లిక్ గుడ్ కోసం, ప్రజాహితం కోసం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాను. ముఠాలు మా వాళ్ళు కూడా కంట్రోల్ చేసేసాం. కమ్యూనల్ వైలెన్స్ టోటల్గా నిర్దాక్షిణ్యంగా అణిచివేశాం. తీవ్రవాద సమస్య అదే అనుకుంటా. వైసీకి మీ మీద అప్పటి నుంచి కోపమా? అసదుద్దీన్ వైసీకి ఏమో మరి. ఎందుకంటే మీకు తప్పే ఎవరికైనా ఓటేయండి అంటాడు ఆయన. అది ఎప్పుడు ఎలక్షన్ చేసి చెప్తా అంటాడు. అదే అంటున్నా. విచిత్రమైన వ్యక్తి. అప్పటిదేదో ఉన్నట్టుంది ఉమ్మడి రాష్ట్రంలో. అంటే వాళ్ళ ఎవ్వరి ఆటల్ని సాగనలేదు కదా. ఐరన్ హ్యాండ్తో పోయాను కదా. ఓవరాల్ ఇంట్రెస్ట్ అది సొసైటీకి వెళ్ళాను. ఓకే, పీస్ కోసం, ప్రాస్పరిటీ కోసం. సరే, తీవ్రవాదులు కూడా నా మీద క్లెయిమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు, అయ్యింది. ఇప్పుడు పొలిటికల్ రౌడీయిజం, నేరాలు చేసే రాజకీయాల ముసుగులో నేరాలు చేసేవాళ్ళు, ఇది ప్రమాదం. దాన్ని టోటల్గా సో వాళ్ళ తాట తీస్తారు. ఏం చేస్తారో చూస్తారు మీరు. అంటే మీ స్నేహితుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే తాట తీస్తా ఉంటాడు కదా. అదే చెప్తాను. ఏం చేస్తారో చూడబోతున్నారు. అంతేనా? స్క్రీన్ మీద చూడాల్సిందే. జూన్ 4 తర్వాత జూన్ 4 తర్వాత చూస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ రఘు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. అతను ఖచ్చితంగా తను కొట్టిన వాళ్ళ అధికారుల మీద చర్య తీసుకోవాలనుకుంటాడు ఏదో రూపంలో, ఏదో అంటే అతనికి అది అతను దహిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు అంటే నేను ఏమంటానంటే రెండు ఆస్పెక్ట్స్. ఒకటి, ప్రజలకు జరిగిన అన్యాయం. ఈ ప్రాసెస్లో సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, ప్రజల్లో విక్టిమ్స్ కావచ్చు, చాలా మంది ఉన్నారు పాపం. ప్రజల్లో విక్టిమ్స్ కావచ్చు, సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, మీడియా కావచ్చు, చాలా మంది బాధితులు ఉన్నారు. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసి మళ్ళా పునరావృతం కాకుండా చేయాలి తప్ప ఒక వ్యక్తి ప్రయోజనాల కోసమే మనం పోతే ప్రాబ్లం.